ఓం సాయిరామ్ అందరికీ. ఈ మందిరం మన పోరంకి గ్రామంలో శ్రీనివాస్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం. ఈ మందిరం యొక్క విశేషం ఏంటయ్యా అంటే, ఈ మందిరంలో ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో, ఎవరైతే బాబా వారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా బాబావారి ఆశీస్సుల ద్వారా మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం లభిస్తుంది. ఈ మందిరం చుట్టూతా చక్కగా ప్రదక్షిణం చేస్తే 11 సార్లు కనుక ప్రదక్షిణం చేస్తే మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికంతా కూడా తీరుతుంది. కావున తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి మన పోరంకి గ్రామంలో ప్రియాబచ్చల దగ్గర దిగంగానే బాబా గుడి ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ దగ్గర రాగానే ఈ బాబావారి లోపలికి రాగానే ఈ బాబావారి మందిరం ఉంటుంది. ఇక్కడ చక్కగా 30 సంవత్సరాల నుంచి ఉన్న పుట్ట కూడా ఉంది. చాలామంది సంతానం లేని వాళ్ళకి ఈ పుట్టలో పాలు పోసుకుంటే సంతానం కలిగింది చాలామందికి. చాలామంది వచ్చి మొక్కులు కూడా తీర్చుకున్నారు. కావున మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శించండి. అలానే రావి చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ విశేషంగా. ఈ రావి చెట్టుకు కూడా పూజ చేసుకుంటారు అందరూ. అందరూ కూడా దర్శించుకోండి ఆ రావి చెట్టుని. తర్వాత బాబావారి మందిరం ఇది. ఆ బాబావారిని చూసారా, చాలా విశేషంగా ఉన్నారు ఇక్కడ. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఆ పొట్టు ఉంటుంది. సాక్షాత్తు స్వామివారి ఉన్న పొట్ట అది. ఇది మొత్తం కూడా ప్రదక్షిణం చేసే ప్రాంగణం. మీరు కూడా చక్కగా వచ్చి 11 సార్లు ప్రదక్షిణం చేసుకుని మీ మనసులో ఎటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికంతా కూడా ఈ యొక్క బాబావారు తీరుస్తారు మీరు ప్రదక్షిణాలు చేస్తే. చాలా విశేషమైన మందిరం ఇది. అలానే ఏ బాబావారి మందిరంలో లేనటువంటి నందీశ్వరుడు మన పోరంగి శ్రీనివాస్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఉంటాడు. అలానే ప్రతిరోజు గురువారం కూడా ఉదయం 6:45 అభిషేకం ఉంటుంది. స్వయంగా భక్తుల చేతుల మీదుగా అభిషేకం ఉంటుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.